లెక్క ఆ పాలిటిక్స్ వాడుతున్నారని మాకు కూడా తెలుసుకోవడానికి. జనరల్ గా ఎలాంటి విషయాల మీద అలాంటి డిస్కషన్స్ ఉన్నారండి. యాదవ్ గారు ఫస్ట్ ఆయనకి యూనియన్ లో డబ్బులు తిన్నారని ఒక ఎలిగేషన్ వచ్చింది. ఆయన్ని ఆల్రెడీ పోయిన బాడీ వాళ్ళు పనిష్మెంట్ చేశారు, షూటింగ్లు చేసుకోకూడదు, అమౌంట్ కట్టిన తర్వాతే షూటింగ్లు చేసుకోవాలనేది ఒకటి ఉండింది. అయితే ఏమైంది, ఎలక్షన్లు జరిగాయి కదా, మాకు డిసెంబర్ లో ఎలక్షన్లు అయితే జరిగాయి. అప్పుడు యాదవ్ గారు అనే అతను ఇక్కడికి సపోర్ట్ చేశారు మేడం గారికి. ఇది రీజన్, మేడం గారికి సపోర్ట్ చేశారు. ఒక 3 నెలలు అయిన తర్వాత ఈ డిస్కషన్ వచ్చింది, ఆయనకి వర్క్ పర్మిషన్ ఇద్దాము అనేసి. మేమేం మాట్లాడాము, అది ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని, అది జనరల్ బాడీ మీటింగ్ లోనే జరిగింది ఆయన పనిష్మెంట్ చేయడం. అదే నెక్స్ట్ జనరల్ బాడీ పెట్టుకుని మీటింగ్ లో జరుపుకున్న తర్వాత అందరు పర్మిషన్, సభ్యులు పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఇద్దామనే ఉద్దేశం మాది. వర్క్ ఎవరికి ఆపడానికి రూల్ లేదండి, ఎవరైనా సరే వర్క్ చేసుకుని బతకాలి కాబట్టి అదే ఉద్దేశంతో చెప్పాం. కానీ మేడం గారు ఏం చెప్పారు, లేదు వాళ్ళు లేబర్ ఆఫీస్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నా, ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది, నేను వర్క్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. మేమందరం కూడా వద్దు వద్దు అని ఆపాం. కానీ మేడం వినట్లేదు. మళ్ళీ లాస్ట్ ఫైనల్గా ఏమండి, సరే ఇప్పుడు ఎంతైతే కడతారో ఆ అమౌంట్లో 80% 90% ఇప్పుడు షూటింగ్ చేసుకొని వచ్చిన దాంట్లో కట్టించుకొని అలాగే పర్మిషన్ ఇద్దామన్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు ఏదానికి ఒకదానికి ఓకే అని చెప్పాలి. ఇప్పుడు మేమందరూ సపోర్ట్ చేస్తాను కదా, ఏదైనా జరుగుతుంది సరే అని అక్కడ వర్క్ విషయంలో మేము చెప్పడం జరిగింది. అది అయిపోయింది. నెక్స్ట్ 2 months తర్వాత ఇంకో ఇద్దరు, ఎవరు సతీష్ గౌడ్ అండ్ పోగ్రవి అని ఒక రవిశంకర్ అని ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి మీద కూడా సతీష్ అనే అతను ఈసీ మెంబరు, ఈయన రవిశంకర్ అనే అతను, వీళ్ళిద్దరు ఉన్నారు. సేమ్ ఇదే ప్రాబ్లం వీళ్ళకి. అంటే వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళకి ఎందుకంటే ఒక అతను ఏదో మిస్బిహేవ్ చేశాడని ఆయన పనిష్మెంట్ చేశారు. ఈయనకి వచ్చి ఈయన ఏదో తప్పుల లెక్కలు రాశాడని చెప్పేసి ఈయనకి పనిష్మెంట్ ఇచ్చారు. అంటే వర్క్ చేసుకోవాలని వీళ్ళిద్దరు లెటర్ పెట్టుకోవడం జరిగింది. మేము వర్క్ చేసుకుంటాం, పెద్ద షూటింగ్ 300 మంది జరిగింది అనమాట. మేము వర్క్ చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. పెద్ద షూటింగ్ లో నాన్ మెంబర్స్ ఉన్నారు, చాలా మంది బయట వాళ్ళు చేసుకుంటున్నారు. బయట వాళ్ళు చేసుకుంటున్నప్పుడు చాలా ఇది కూడా విన్నాం, జానీ మాస్టర్ వేరే స్టేట్స్ నుంచి కొంతమంది డాన్సర్స్ తీసుకొచ్చి మొత్తం నేను చెప్తాను వినండి. నాన్ మెంబర్స్ వేసుకుంటున్నప్పుడు వీళ్ళు లెటర్ పెట్టుకున్నారు. ఎవరు, రవిశంకర్ సతీష్ గౌడ్ అనే వాళ్ళు ఇద్దరు లెటర్ పెట్టుకున్నారు. ఏమని, మాకు వర్క్ పర్మిషన్ ఇవ్వండి, బయట వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వకూడదని ఇది కమిటీలో మీకు చూస్తే తెలుస్తుంది. ఆ లెటర్ మాకు మేడం గారు సెండ్ చేశారు. అంటే కమిటీ వాళ్ళని పర్మిషన్ ఇవ్వాలి కదా, అడగాలి కదా అనేసి ఒకసారి లెటర్ పెట్టారు. మీ ఒపీనియన్ ఏంటని చెప్పమని చెప్పారు మేడం గారు. రాత్రి 1 o'clock 2 o'clock వరకు 10 మంది 11 మంది పర్మిషన్ ఇచ్చారు. వర్క్ ఎవరికి ఆపకూడదండి, వర్క్ చేసుకొని ఇవ్వండి అన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ప్రెసిడెంట్ గారు? ఇవ్వాలి కదా. ఇప్పుడు యాదవ్ గారికి వర్క్ పర్మిషన్ ఇవ్వండి అని ఆమె వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు ఇప్పుడు మేము అడుగుతున్నాము, వాళ్ళు లెటర్ పెట్టుకున్నారు, ఈమె పెట్టింది, మళ్ళీ వర్క్ పర్మిషన్ ఎందుకు ఇవ్వకూడదు? ఈమె ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఇదేమన్నా పెద్ద సీఎం పోస్ట్లో ఏమన్నా అంటే వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. మనం ఏది చేసుకున్నా మన 17 మెంబర్స్, ఇప్పుడు 17 మంది కమిటీలో ఉంటారు, వాళ్ళ పర్మిషన్ ద్వారానే మన సభ్యులు చేసుకుంటారు ఏదైనా. అలాంటప్పుడు ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మేము ఓకే అనుకున్న ప్రెసిడెంట్ ఓకే అనేస్తే అక్కడ సమస్య అయిపోతుంది. వర్క్ పర్మిషన్ ఇవ్వచ్చు, మేము అడగం కదా, ఎందుకు ఇచ్చారని మేము ఎందుకు అడుగుతాం చెప్పండి. ఆమె ఇవ్వలేదు. అక్కడ ఇలాగే మాకు కొన్ని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అందుకే మేము రాజీనామా చేసేంత వరకు వెళ్ళడం జరిగింది. సొంతగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు అందరికి ఈక్వల్ గా లేదు. సెక్రటరీ పనులు కూడా ఈమెనే చేస్తుంది, మేనేజర్ పనులు ఈమె చేస్తుంది, కమిటీ మెంబర్ పనులు ఈమె చేస్తారు, క్యాషియర్ పనులు ఈమె. మేము ఎందుకు ఇంకా, అవునా కదా, 17 మెంబర్స్ ఎందుకు? ఈమె మేనేజర్ ఉంటే సరిపోతుంది యూనియన్, మేము అవసరం లేదు. క్యాషియర్ ఏదైనా పనిలో ఉండి ఏమన్నా కొంచెం ఏదన్నా ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, వాళ్ళు ఏదో అత్తగారు ఏదో చనిపోయి కొంచెం 3 రోజులు 4 రోజులు బిజీగా ఉన్నారు. బిజీగా ఉండడం వల్ల ఓకే మేము ఒకటి పెట్టుకున్నాం, ఎక్స్పెన్సివ్ ఏదైనా ఉన్నా కూడా గ్రూప్లో పెట్టేయాలి, వెంటనే గ్రూప్లో పెట్టాలి. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల, ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం 2-3 రోజులు తేడా అవుతుంది. ఆయనేం వెళ్ళిపోవట్లేదుగా, ఎక్కడికి వెళ్ళి ఆగొచ్చు కదా. క్యాషియర్ ఎట్ వెళ్ళిపోయిండు, ఓచర్లు ఎత్తుకెళ్ళిపోయిండు, ఏం వెళ్ళిపోయిండు, డబ్బులు తీసేస్తున్నాడు, ఏంటండి అది? ఒక మనిషిని డిజర్వ్ అంటే ఇదేనా? మనం ఒక పోస్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ కష్టం ఏంటి, నష్టం ఏంటి వినాలి, విన్న తర్వాతనే నువ్వు డిసైడ్ అవ్వాలి. ఆయన సైడ్ నుంచి ఏం వినేది ఉండదు, మేడం గారు ఊహించేసుకోవడం, మాట్లాడేసాడు. అలా జరగడం వల్లనే ఇంతవరకు వచ్చిందండి. ఇలా రాజీనామా చేసేంత వరకు వచ్చింది. రాజీనామాలు కూడా మేము రాజీనామాలు ఆమోదించినట్లే యాక్సెప్ట్ చేశారండి. ప్రెసిడెంట్ మరి మేము ఉప ఎన్నికలకు వెళ్తాం అంటున్నారు కదా, మీరు రాజీనామా చేసి మీ యాక్సెప్ట్ చేస్తేనే కదా. సంబంధం లేదని అంటుంది ఇప్పుడు అదే ఎలిగేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రెసిడెంట్ కి ఆ పవర్ ఉంటుందా? మీ రాజీనామాలను యాక్సెప్ట్ చేసి
మేము చేసే పవర్ ఉంటుందా? యాక్చువల్లీ మేము ప్రెసిడెంట్ కానీ రాజీనామాలు పెట్టుకుంటే తను ఓకే మీరు ఎవరికి పెడితే వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ మేము ప్రెసిడెంట్కి ఒకవేళ రాజీనామా పెట్టుకున్నా ప్రెసిడెంట్ అనే ఆవిడ మా వాళ్ళు ఇలా కమిటీ మెంబర్లు రాజీనామా పెట్టుకున్నారు అని చెప్పేసి ఫెడరేషన్కి పంపించాలి. ఫెడరేషన్ వాళ్ళు పిలిచి వివరణ ఎందుకు మీరు రాజీనామా పెట్టుకోవడానికి కారణాలు ఏంటి అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు దానికి యాక్సెప్టబుల్ అయితేనే, అంటే అది రీజన్ స్ట్రాంగ్ అయితేనే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదని అనుకుంటే ఈ చిన్న చిన్న వాటికి చేయకూడదమ్మా, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఇబ్బంది అవుతుందని కన్విన్స్ చేసి పంపిస్తారు. ఇది అనేది ప్రాసెస్. కానీ మాకు ఇక్కడ వీళ్ళ పీసీ గ్రూప్ ముగ్గురు మీద ఎలిగేషన్ ఉన్నది కాబట్టి మేము ఫెడరేషన్కి వెళ్ళాము. ఓకే సో ఫెడరేషన్ వాళ్ళు మమ్మల్ని ఒక జాయింట్ మీటింగ్ పిలిచారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అందరూ కమిటీ 17 మందిని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడి ఇదంతా వద్దు, ఈ రాజీనామాలు అంతా ఏం లేవు, వేజెస్ టైంలో మీరు కలిసి పని చేసుకోండి అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత నేను కుదరదు ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా ఎలక్షన్స్ కి 26th ఇప్పుడు ఉప ఎన్నికలు పెడతామని చెప్పేసి అంటున్నారు. మీరేమో మరి ఫెడరేషన్ యాక్సెప్ట్ చేయలేదు అంటున్నారు. అక్కడనే స్టార్ట్ అయింది ఫెడరేషన్ కు యూనియన్ కి ప్రాబ్లం. మేము ఆల్రెడీ పంచాయతీ చేసి పంపించిన తర్వాత కమిటీ మెంబర్లది ఏం తప్పు లేదు, వాళ్ళది ఎందుకు వాళ్ళను మీరు పని చేయట్లేదని వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళ మీద ఎందుకు తీసుకుంటున్నారు, మీరు అందరు కలిసి పని చేసుకోండి అని చెప్పినాక నువ్వు ఎందుకు ఇలా వాళ్ళ మీద రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నావు అని ఫెడరేషన్ అట్టు. సార్ దిల్ రాజు సార్ దగ్గరికి వీళ్ళే వెళ్ళారు సార్, జానీ మాస్టర్ గారు, సుమలత మేడం గారు అండ్ అనిల్ సార్, ముగ్గురు ఫెడరేషన్ వీళ్ళు ముగ్గురు వెళ్ళారు, మాట్లాడారు. ఏదో సమ్ సెక్రటరీ అండ్ క్యాషియర్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ చేయండి, కమిటీ వాళ్ళు ఏం తప్పు చేయలేదు వాళ్ళని కలుపుకొని చేసుకోండి అని దిల్ రాజు సార్ కూడా చెప్పడం జరిగింది. లేబర్ ఆఫీస్ లో చెప్పడం జరిగింది, ఫెడరేషన్ లో చెప్పడం జరిగింది. కానీ మేడం గారు వీళ్ళందరి మాట పక్కన పెట్టి మేడం గారు ఏకపక్ష నిర్ణయాలు తీసేసుకొని లేదు నేను వాళ్ళతో కలిసి పని చేయను, మేమేం తప్పు చేసామని రాజీనామాలు చేసాము, విత్డ్రా తీసుకునే ఆప్షన్ కూడా ఉంటది కదా, అది పెద్ద ఏమైనా విషయమా? ఇక్కడ నా దగ్గర ఉన్నాయి రాజీనామాలు, వీళ్ళు చేసిన రాజీనామాలు ఉన్నాయి, అలాగే విత్డ్రా చేసుకున్నటువంటి ఆ రిక్వెస్ట్ ఫామ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా ఇందులో ఉంది, మేము మా రాజీనామా వెనక్కి తీసుకోవడం గురించి అని ప్రత్యేకంగా ఇందులో మెన్షన్ చేశారు. అండ్ స్టాంప్ కూడా కనిపిస్తుంది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రిసీవ్డ్ అని చెప్పేసి స్టాంప్ ఉంది. అండ్ అంతకుముందు చేసినటువంటి ఈ రాజీనామాలు ఇవి కొట్టేశారు, ఇక్కడ క్లియర్ గా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మరి 26వ తారీఖు ఏం జరగబోతుంది ఇదే నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే 26వ తారీఖు ఆమె మా ప్రెసిడెంట్ గారు ఏం చెప్తున్నారంటే మాకు ఫెడరేషన్ తోటి సంబంధం లేదు, మేము మా అంతర్గత విషయాలకు ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దు, మేము మా యూనియన్ అంతర్గత విషయాలు మేము చూసుకుంటామని చెప్పేసి లేబర్ ఆఫీసర్లతోటైనా ఎవరితోటైనా నేను ఎలక్షన్ జరుపుతా అని ఏమంటారు. కాకపోతే మా చరిత్రలో 31 సంవత్సరం 32 సంవత్సరాలన్నా 32 సంవత్సరాల చరిత్రలో మాకు ఫెడరేషన్ లేకుంటే ఎలక్షన్లు జరిగింది లేదు. ఫెడరేషన్ లో అందరూ ఉంటారు కదా, అందరూ భాగస్వాములు వాళ్ళ ముంగనే జరిగింది. ఇక్కడ దీంట్లో ఏంటంటే కొంతమంది సభ్యులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, ఓపెన్ గా వాళ్ళ సైడ్ బలగం వాళ్ళకు ఉంది. కొంతమంది ఏంటంటే మీరు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు అంటే మీరు ఏమన్నా చేయండి, తప్పు ఒప్పు వాట్ ఎవర్ ఇట్ అనేది తర్వాత మనం చూసుకుందాం, కానీ ఫెడరేషన్ కాదని అనుసరించకుండా మీరు ఈ మిస్టేక్లు చేయకండి, రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే మన కోసం నిలబడాల్సింది ఫెడరేషన్ కదా అనేది పెద్దల మాట. మేము కూడా దానికి స్ట్రైక్ అయి ఉన్నాం, ఎందుకంటే మాకు కావాల్సింది ఫెడరేషన్. ఎన్ని చిన్న చిన్న అవకలు తవకలు తాగుతాం అసోసియేషన్ లో ఒక గుత్తాధిపత్యం ఒక్కరే మొత్తం చూసుకుంటాం అక్కడ ఓన్ చేసుకుంటాం. అంటే 2 years కదా, మీరు 2 years వరకు పవర్ ఉంటుంది. సో ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మాకు బయట కనిపించిన వాళ్ళు ఫెమిలియర్ ఫేసెస్ అంటే జనరల్ గా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కనిపించారు. మీరు చెప్పారు 2 వర్షాలు వాళ్ళకి సపోర్ట్ ఉంది, ఇటు లేదని. అంటే జానీ మాస్టర్ వర్గం ఒకవైపు ఉంది, సుమలత జానీ మాస్టర్ ఒకవైపు, వాళ్ళకి సపోర్టర్స్ ఒకవైపు ఉన్నారు. శేఖర్ మాస్టర్ కొంచెం వాయిస్ వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి? శేఖర్ మాస్టర్ కూడా ఇదే అంటున్నారు, ఏది చేసినా ఫెడరేషన్